రావణుడు తన ప్రభువుల విశ్రాంతి మందిరానికి కాపలా ఉండగా ఆ దుష్టుడు లోపలికి ప్రవేశించడానికి పలు ప్రయత్నాలు చేసి చివరికి మాయోపాయంతో విభీషణుడి రూపం ధరించి మందిరంలోకి ప్రవేశిస్తాడు. నిద్రిస్తున్న రామలక్ష్మణులను అపహరించి పాతాళ లోకానికి తీసుకుని పోతాడు. అంజనాదేవి గర్భాన్వయా దేవ నిన్నెంత వారన్ దయాశాలి వై చూచియున్ దాతవై దగ్గరం నిలిచియున్ తొల్లి సుగ్రీవ కున్మంత్రి వై స్వామి కార్యార్థమై ఏగి శ్రీరామ సౌమిత్రులను చూచి వారిని విచారించి సర్వేసు పూజించి యవ్వాను చంపంటు గావించి వారిని చంపించి కాకుసతిలకుం దృష్టి వీక్షించి కిష్కింధకే తెంచి శ్రీరామ కార్యార్థమై లంకకే తెంచియున్ కాల్చియున్ యభూమి చుంచూచి ఆనందము పొంగి ఆయుంగరం విచ్చి ఆ రత్నమున్ తెచ్చి శ్రీరామమున్నిచ్చి సంతోషమున్ చేసి తన ప్రభువులను కాపాడుకోవడానికి వాయువేగంలో పాతాళ లోకానికి చేరుకున్న ఆంజనేయ స్వామికి సగం మొసలి సగం వానర రూపంలో ఉన్న వింత జీవి ముఖద్వారం వద్ద కాపలా కాస్తూ కనిపిస్తుంది. ఆ జీవి మకరధ్వజుడు అనే తన పుత్రుడు మహాసముద్రాన్ని దాటుతుండగా నీటిలో పడ్డ తన వేదవిందు ఒక మొసలి గ్రహించడం వల్ల జన్మించాడని తెలుసుకుని ఆశ్చర్యపోతాడు హనుమంతుడు. తన పుత్రుడిని యుద్ధంలో ఓడించి పాతాళ లోకంలోకి ప్రవేశిస్తాడు. బ్రహ్మాండమైనట్టి ఆ శక్తిని వైచి ఆ లక్ష్మణున్ మూసనుందింపగాలప్పుడే నీవు సంజీవిని తెచ్చి సౌమిత్రికిన్నిచ్చి ప్రాణంబు రక్షింపగా కుంభకర్ణాదురం వీరులం పోర శ్రీరామ బాణాగ్ని వారందరిన్ రావణుం చంపగానంత లోకం పురానందమయ్యుండ నవ్వేళనం విభీషణుడేడు కన్నోడు కన్వచ్చి పట్టాభిషేకంబు చేయించి సీతామహాదేవిని తెచ్చి శ్రీరామునిచ్చి అంతన్నయోధ్యాపురించొచ్చి పట్టాభిషేకంబు సంరంభమయ్యున్న పాతాళ లోకంలో అడుగుపెట్టిన పవనపుత్రుడు మహిరావణ మరియు అహిరావణ సోదరులతో ఐదు దిక్కులలో ఉన్న 5 దీపాలను ఒకేసారి ఆర్పడం ద్వారా మాత్రమే వారి మరణం సంభవిస్తుందని చెప్పారు. అప్పుడు మహాబలి 5 ముఖాల ధారణ చేసి పంచముఖ ఆంజనేయునిగా అవతరించి ఏకకాలంలో 5 దీపాలను ఆర్పివేసి ఆ దుష్ట సోదరులను తుదముఖిస్తారు. శ్రీరామ భక్తం ప్రశస్తంబుగా నిన్ను సేవించి నీ కీర్తనలు చేసిన పాపముల్ రాజ్యముల్ కల్కునే సామ్రాజ్యముల్ కల్కు సంపత్తులు కల్కును వానరాకారయో హస్తమంతారయో పుణ్యకంఠారయో ధీరయో వీర నీవే సమస్తం క్రియాకారకం బ్రహ్మ మంత్రంబు పఠించుతుంది వజ్రదేహం పునుందాచి శ్రీరామయంచున్ మనకు దూతమైన ఎప్పుడు తప్పకన్ తలదు నా జిహ్వయందుంది నీ దీర్ఘదేహము త్రైలోక్య సంచారివై రామనామాన్ని సత్యారివై బ్రహ్మదేశమునం గౌతనీశ్వర కల్లోల వీర హనుమంత ఓంకార శక్తంబులన్ భూత ప్రేతంబులన్ పిశాచంబులన్ శాకిని నిత్యాబులన్ కాలి దెయ్యంబులన్ నీరుమానంబులన్ దుట్టి నేరం పడన్ పట్టి నీ ముష్టి ఘాతంబులన్ ఆకుదండంబులన్ కోపఖండంబులన్ తుంచి కారాభిరుతుండవై నీవు బ్రహ్మ ప్రమాణితంపైన నీ నిత్యదేహంబులను చూచి రారోలి నా ముక్తు నరసింహయంతు
నమో వాయుపుత్ర నమస్తే నమః. తూర్పు దిక్కున చూసే శ్రీ హనుమాన్ ముఖం సర్వ పాపాలను హరించేదిగా, దక్షిణ దిక్కున చూసే శ్రీ నరసింహుడి ముఖం శత్రుభయాన్ని పోగొట్టి విజయం చేకూర్చేదిగా, పశ్చిమ దిక్కుని చూసే శ్రీ గరుడ ముఖం భూత ప్రేత తాంత్రిక భయాలను పోగొట్టేదిగా, ఉత్తర దిక్కు వైపు చూసే శ్రీ వరాహ ముఖం గ్రహదోషాలను హరింపజేసి అష్టైశ్వర్యాలను అందించేదిగా, ఆకాశం వైపు చూసే శ్రీ హయగ్రీవ ముఖం విజ్ఞానాన్ని, విజయాన్ని, ఉత్తమ జీవిత భాగస్వామిని అందించేదిగా పురాణాలు చెబుతున్నాయి. కావున భక్తులు అన్ని విధాలుగా మనలను ఆపుకుని శ్రీ ఆంజనేయ స్వామిని మనసారా స్మరించుకుని ధరించండి. శ్రీ 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 మహావీర బజరంగ బలికి జై. జై శ్రీరామ్, జై జై శ్రీరామ్. భక్తులకు